నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అంతరిక్షంలో యుద్ధం హాలీవుడ్ సినిమాల్లో కనిపించే వినిపించే మాట ఇది. అలాంటిది ఇప్పుడు నిజంగా జరగబోతోందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. నింగి నేలే కాదు, ఏకంగా అంతరిక్షంలోనూ కుట్రలకు రెడీ అవుతోంది చైనా. ఇదే ఇప్పుడు అమెరికా గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఇది స్పేస్ వార్కు దారితీసే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. అసలు చైనా చేస్తున్న డాగ్ ఫైటింగ్తో అమెరికాకు ఎందుకు టెన్షన్? అసలు డాగ్ ఫైటింగ్ అంటే ఏంటి? డ్రాగన్ అసలు టార్గెట్ ఎవరు ఏంటి? వాచ్ దిస్. అంతరిక్షంలోనూ డ్రాగన్ దగుల్బాజీ వేషాలు. స్పేస్ వారుకు కాలు దువ్వుతోన్న చైనా. స్పేస్ లో డాగ్ ఫైటింగ్, యుఎస్ కు వార్నింగ్ బెల్స్. సంచలన విషయాలు బయటపెట్టిన అమెరికా. ఏంటి డాగ్ ఫైటింగ్? అమెరికా టెన్షన్ ఏంటి? ఓవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధం, మరోవైపు ఇరాన్ ఇజ్రాయిల్ ఉద్రిక్తతలు, ఇంకోవైపు కొరియాల గిల్లి కజ్జాలు. భూమి మీద ప్రతి మూల యుద్ధ వాతావరణమే కనిపిస్తూ ఉంటే స్పేస్ లోనూ వార్ తప్పేలా లేదనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెద్దన్న హోదా కోసం చైనా చేస్తున్న దిక్కుమాలిన పనులు అన్నీ ఇన్ని కావు. అమెరికాకు చెక్ పెట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం ఎంతవరకైనా తెగించేలా కనిపిస్తోంది. అలాంటి డ్రాగన్ ఇప్పుడు అంతరిక్షంలోనూ దరిద్రపు పనులకు రెడీ అయ్యిందా అంటే అవును అని అంటోంది అమెరికా. చైనా చేస్తున్న పనులతో అంతరిక్షంలో యుద్ధం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ అమెరికాతో ఢీ అంటే ఢీ అంటున్న చైనా అంతరిక్ష పరిశోధన కార్యక్రమాల్లో సవాల్ చేస్తోంది. పోటీ పడుతున్నంత వరకు పర్వాలేదు, కుట్రలు చేస్తేనే అసలు సమస్య. ఇప్పుడు చైనా చేస్తోంది అదే. అన్ని రంగాల్లో అమెరికాకు ధీటుగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్న చైనా స్పేస్ టెక్నాలజీపై ప్రత్యేకంగా నజర్ పెట్టింది. అయితే యుఎస్ డిఫెన్స్ అధికారులు ఇప్పుడు సంచలన నివేదిక బయటపెట్టారు. చైనా, రష్యా దేశాలు అంతరిక్ష పోరాట సామర్థ్యాలను బెటర్ చేసుకుంటున్నాయని, స్పేస్ లో ఆ రెండు దేశాలు జామర్లను మోహరించాయని యుఎస్ స్పేస్ ఫోర్స్ ప్రకటించింది. చైనాకు చెందిన 5 శాటిలైట్లు ఒకదానికొకటి కోఆర్డినేట్ చేసుకుంటూ పనిచేస్తున్నాయని, అవన్నీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయని యుఎస్ స్పేస్ ఫోర్స్ వెల్లడించింది. ఇలా 5 ఉపగ్రహాలు ఒకదానికొకటి కలిసి పనిచేసే ప్రాసెస్ ని డాగ్ ఫైటింగ్ అంటారన్నమాట. ఇదే ఇప్పుడు అమెరికాను టెన్షన్ పెడుతోంది. ఈ 5 ఉపగ్రహాల్లో 3 షియాన్ 24C, 2 షీజియన్ 605A/B శాటిలైట్లు ఉన్నాయి. యుఎస్ స్పేస్ ఫోర్స్ అనేది అంతరిక్షంలో అమెరికా ప్రయోజనాలను కాపాడడానికి దళాలను నిర్వహించడం, శిక్షణ ఇవ్వడం, యుద్ధానికి సన్నద్ధం చేయడం లాంటి కార్యక్రమాలు నిర్వహించే సైనిక శాఖ. 2019లో ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్థాపించారు. చైనా, రష్యా లాంటి ప్రత్యర్థుల నుంచి అంతరిక్ష ఆధారిత ముప్పులను ఎదుర్కోవడానికి ఇది ప్రత్యేకంగా పనిచేస్తోంది. ఆ సంస్థే ఇప్పుడు డాగ్ ఫైటింగ్ గురించి బయటపెట్టింది. చైనా కక్షలో కొన్ని వస్తువులు ఒకదానిని ఒకటి నియంత్రించుకుంటూ సింక్రనైజ్డ్ ప్యాటర్న్ లో కదులుతున్నట్లు గుర్తించింది. ఈ ఉపగ్రహాలు యుద్ధం కోసం కక్షలో ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపించిందని స్పేస్ ఫోర్స్ పదే పదే చెప్తోంది. అమెరికన్ భయం ఏంటంటే అక్కడ కూడా అమెరికా కంటే ఎక్కువ బలం అయిపోతే చాలా విశేషమైన ప్రమాదాలు వస్తాయి. ఇప్పుడే వాళ్ళు చెప్పేది వాళ్ళ గవర్నమెంట్కి ఏంటంటే ఇలాంటి వార్నింగ్లు ఇచ్చి మనం ఎక్కువ పెట్టుబడి పెట్టాలి, ఎక్కువగా ముందర వెళ్ళాలి చైనా కంటే, లేకపోతే మనం వెనక్కి పడిపోతాం. అన్ని యుద్ధాల కంటే అంతరిక్ష యుద్ధమే చాలా ప్రమాదం. ఎందుకంటే పైన శాటిలైట్స్ కమ్యూనికేషన్స్ని ఆయన పాడు చేసేస్తే ఇంకా ప్రపంచంలో కింద చేసేదేం లేదు. ఈవేళ ప్రపంచం అంతా అంతరిక్షం మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి అక్కడ ప్రమాదం ఉన్నదని అమెరికన్ జనరల్ వార్నింగ్ ఇవ్వటంలో తప్పు లేదు. 2024లో భూమి దిగువ కక్షలో షియాన్ 24C, షీజియన్ 605A/B ఉపగ్రహాలతో చైనా కొన్ని కార్యకలాపాలు నిర్వహించినట్లు యుఎస్ స్పేస్ ఫోర్స్ కన్ఫర్మ్ చేసింది. 3 షియాన్ 24C ప్రయోగాత్మక ఉపగ్రహాలు,
2 చైనీస్ ప్రయోగాత్మక స్పేస్ ఆబ్జెక్టులు షీజెన్ 605A/Bలతో కూడిన ప్రాక్సిమిటీ ఆపరేషన్ల సిరీస్ ను చైనా నిర్వహించిందని తెలిపింది. వీటిని తక్కువ భూమి కక్షలో గమనించినట్లు తెలుస్తోంది. వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ పరిశీలనలు జరిగినట్లు వివరించింది. కొలరాడోలోని అంతరిక్ష పర్యవేక్షణ సంస్థ లియో ల్యాబ్స్ కూడా చైనా చేస్తున్న కార్యకలాపాలను ధృవీకరించింది. రష్యన్ అంతరిక్ష నౌక ద్వారా జరుగుతున్న ఇలాంటి కార్యకలాపాలను 3 స్పేస్ క్రాఫ్ట్ ప్రాక్సిమిటీ ఆపరేషన్ ను గుర్తించింది. చైనాతో పాటు రష్యా నుంచి కూడా ప్రమాదం ఉందని అమెరికా రక్షణ శాఖ హెచ్చరిస్తోంది. ఇది ఒక రకంగా స్పేస్ వారుకు నాంది పలకడమే అనే వార్నింగ్ కూడా ఇస్తోంది. యుఎస్ కు చెక్ పెట్టే దిశగా చైనా, రష్యా తమ అంతరిక్ష సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటున్నాయని అమెరికా రక్షణ శాఖ గతంలోనే హెచ్చరించింది. ఉపగ్రహాలు గతంలో దగ్గరగా కదిలినప్పటికీ ఒకేసారి పలు శాటిలైట్లు సమన్వయం చేయడం కీలకంగా మారింది. అంతరిక్షంలో పరిస్థితులు మారిపోయాయి. అమెరికాకు ప్రత్యర్థిగా చైనా రంగంలోకి దిగింది. భారీగా శాటిలైట్ టెక్నాలజీ డెవలప్ చేసుకుంది. ఒకప్పుడు ఆధిపత్యం చెలాయించే స్థాయి నుంచి ఇప్పుడు డిఫెండ్ చేసుకునే పరిస్థితికి అమెరికా వచ్చింది. అయితే ఇప్పుడు చైనా డాగ్ ఫైటింగ్ కు సిద్ధం కావడం, అమెరికా కూడా ఆ దిశగా బలంగా ఉండడంతో స్పేస్ వార్ తప్పదనే భయాలు కనిపిస్తున్నాయి. చైనా, రష్యా నుంచి ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందోనని అమెరికా ప్రతి క్షణం అలర్ట్ గా ఉంది. అంతరిక్షంలో అణుబాంబు తయారు చేస్తుందని ఇప్పటికీ ఆరోపించిన అమెరికా ఇప్పుడు చైనా యుద్ధానికి కాలు దూవుతోందని అంటోంది. నిజంగా అంతరిక్షంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా? అమెరికా ఆరోపణల్లో నిజమెంత? చైనా కుట్రలకు సంబంధించి ఎలాంటి ప్రూఫ్ ఉంది? అసలు డాగ్ ఫైటింగ్ తో ఏం జరగబోతోంది? అమెరికాకు ఎందుకు అంత భయం? ఐదు శాటిలైట్ల కోఆర్డినేషన్ ఎందుకు? డాగ్ ఫైటింగ్ ఎఫెక్ట్ స్పేస్ లో ఎలా? అంతరిక్షంలో యుద్ధం జరిగితే పరిస్థితి ఏంటి? ఆ యుద్ధం ప్రభావం ప్రపంచంపై తప్పదా? చైనా అన్నంత పని చేసే ఛాన్స్ ఉందా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించే పనిలో బిజీగా ఉన్నారు. అయితే చైనా మాత్రం అంతరిక్షంలోనే యుద్ధానికి రెడీ అవుతోంది. అయితే దీనికి సంబంధించి పక్కా ఆధారాలు లేకపోయినా ఉపగ్రహాల కదలికలు స్పేస్ వార్కు చైనా సిద్ధం అనే విషయాన్ని చెప్పకనే చెప్తున్నాయి. చైనాతో పాటు రష్యా కూడా ఇలానే కనిపిస్తోంది. అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మనిషి ఒప్పందానికి వ్యతిరేకంగా ముందుకెళ్లడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత చైనాపై సుంకాల మోత మోగించారు ట్రంప్. డ్రాగన్ కూడా తగ్గేదేలే అంటూ సుంకాలు పెంచేసింది. అమెరికా మీద ఎలాంటి యుద్ధానికైనా సిద్ధమని ఆ టైంలో ప్రకటించింది. ఎలాంటి యుద్ధమైనా అంటే చైనా ఉద్దేశం అది స్పేస్ యుద్ధమేనా అనే అనుమానాలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి. చైనాతో పాటు రష్యా అంతరిక్ష ప్రయోగాలు, పరిణామాలపై అమెరికా ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతోంది. చైనా కక్షలో వ్యక్తిగత యూనిట్లుగా విడిపోయే 2 నెస్టింగ్ డాల్ ఉపగ్రహాలను చూసినట్లు అమెరికా ఆ మధ్య ప్రకటించింది. వీటికి అమెరికా స్పేస్ షిప్ ను నీడలా వెంటాడే సామర్థ్యం ఉందని, ఈ ఉపగ్రహాల్లో దాడి చేయడానికి వీలుగా గ్రాప్లింగ్ ఆయుధాలు కూడా ఉన్నట్లు గుర్తించింది. ఇకటు రష్యా విషయంలోనూ ఇలాంటి ఆరోపణే చేసింది. అంతరిక్షంలో దాడుల కోసం రష్యా అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయడాన్ని కూడా అమెరికా హైలైట్ చేసింది. ఇకటు తమ శక్తి సామర్థ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందని అమెరికా రక్షణ శాఖ కూడా పదే పదే సూచనలు చేస్తోంది. ఇలాంటి పరిణామాల మధ్య స్పేస్ వార్ ఖాయం అనే భయాలు కనిపిస్తున్నాయి. 5 శాటిలైట్లు ఒకదానికొకటి సమన్వయం చేసుకోవడాన్ని గుర్తించిన యుఎస్ స్పేస్ ఫోర్స్ ఈ పరిణామాలతో కొత్త చిక్కులు రావడం ఖాయం అంటున్నాయి. చైనా ఉపగ్రహాలు ఏదో ఒకరోజు అనూహ్యంగా అమెరికా లేదా దాని అనుబంధ అంతరిక్ష వ్యవస్థలపై దాడి చేయొచ్చనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఇతర దేశాల ఉపగ్రహాలను కంట్రోల్ చేసే గ్రాప్లింగ్ టెక్నాలజీని చైనా ఇప్పటికే అభివృద్ధి చేసి ప్రదర్శించింది. ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించి అమెరికా ఉపగ్రహాలు సేకరించే కీలకమైన డేటాను పంపకుండా చైనా నిరోధించవచ్చనే ఆందోళన కూడా ఉంది. దీంతో అమెరికా తన అంతరిక్ష ఆస్తులను రక్షించుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై దృష్టి పెడుతోంది.
తన ప్రత్యర్థులను అరికట్టడానికి, దాడి సామర్థ్యాలు పెంచుకోవడానికి, బహుముఖ వ్యూహంతో స్పందించడానికి అవసరమైన స్ట్రాటజీ సిద్ధం చేసుకుంటోంది. ఇక్కడ టెన్షన్ పెరిగే కొద్దీ అక్కడ కూడా టెన్షన్ పెరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే అన్ని దేశాలు అంతరిక్షంలో వెళ్ళి యుద్ధం చేసే పరిస్థితి లేదు, బలం లేదు. ఉంటే 3 దేశాలు ఉన్నాయి ప్రస్తుతం, అమెరికా, రష్యా, చైనా. ఈ 3 దేశాల్లో అడ్వాంటేజ్ ఎవరికి ప్రస్తుతం ఉన్నదంటే అమెరికా ఉన్నది. కానీ చైనా తొందరగా కలిసిపోతుంది, అమెరికన్ అడ్వాంటేజ్ తగ్గిస్తుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇప్పుడు వచ్చిన భయం అమెరికన్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చైనా, అమెరికా మిగతా దేశాల కంటే అడ్వాన్స్ అయిపోయింది. చైనా డాగ్ ఫైటింగ్ ను ఎలా ఎదుర్కొనేది అన్న విషయంపై అమెరికా ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే అడ్డుకోవడం ఎలా అన్న దానిపై కార్యాచరణ వేగవంతం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా ఎలా ఉన్నా ప్రస్తుతం అంతరిక్షంలో అమెరికాతో పాటు చైనా, రష్యా భారీగా బలం పెంచుకుంటున్నాయి. అయితే యుద్ధం అంటూ జరిగితే అది ప్రపంచం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అంతరిక్ష వ్యవస్థల ద్వారా అందించే సేవలు, కమ్యూనికేషన్, గూగుల్ మ్యాప్స్, నౌకరేషన్, రక్షణ వ్యవస్థలు దెబ్బతింటాయి. ఇక అంతరిక్షంలో వ్యర్థాలు పెరిగి భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణాలను మరింత కష్టతరం చేసే అవకాశం ఉంటుంది. ఇక స్పేస్ లో వార్ జరిగితే శాటిలైట్లు పూర్తిగా దెబ్బతిని సమాచార వ్యవస్థకే ఇబ్బంది తలెత్తే అవకాశాలు ఉంటాయి.